హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెలనోమా గురించి తెలుసుకుందాం. మెలనోమా అనేది ఒక టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. దీన్ని పుట్టకురుపు అని కూడా అంటారు. మెలనోమా ఈజ్ ఎ క్యాన్సర్ దట్ బిగిన్స్ ద మెలనోసైట్స్, అంటే మన చర్మ గ్రంథుల నుంచి ఇది ఎక్కువగా స్కిన్ క్యాన్సర్ అంటే మెలనోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలాగే చూసినట్టయితే మెలనోమా అనేది స్కిన్ క్యాన్సరే కానీ అప్పుడప్పుడు నోటికి, అలాగే మౌత్ అంటే నోరుకి, అలాగే పెద్ద ప్రేగులకి, అలాగే కంటికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది లేడీస్లో అయితే ఎక్కువగా లెగ్స్కి వస్తూ ఉంటుంది. అదే జెంట్స్కి అయితే వీప్ మీద అంటే బ్యాక్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఈ మెలనోమా క్యాన్సర్ ఎక్కువగా పుట్టుమచ్చలు ఎక్కువగా ఉండేటోళ్ళకి అంటే మోల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 100 మోల్స్ కన్నా ఎక్కువ అంటే 100 పుట్టుమచ్చలు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ మెలనోమా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మెలనోమాని మరి ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మీకు పుట్టుమచ్చలు ఉన్నట్టు అన్ఈవెన్గా ఎక్కడన్నా మచ్చలు వస్తున్నా, లేదు మీ పుట్టుమచ్చ సైజు పెరుగుతున్నా, ఓకే, సో అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అంటే మనకు పుట్టుమచ్చ నార్మల్గా చూస్తే గుండ్రంగా ఉంటుంది, అలా కాకుండా అది కొద్దిగా పాకుతూ ఉన్నట్టయితే అంటే చుట్టుపక్కలకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీకు వెంటనే వెళ్ళి డాక్టర్తో చెకప్ చేయించుకున్నట్టయితే ఇది ఇనిషియల్ స్టేజ్లోనే క్యూర్ చేసేసినట్టయితే అసలు ప్రాబ్లం ఉండదు. సో వీటినే మెలనోమా ట్యూమర్స్ అని కూడా అంటారు. సో దీన్ని ఇమ్యునోథెరపీ ద్వారా, అలాగే బయాలజిక్ థెరపీ ద్వారా, అలాగే రేడియేషన్ థెరపీ, అలాగే కీమోథెరపీ ద్వారా నయం చేస్తారు. సో మీకు ఒంటి మీద ఎక్కడైనా సరే చిన్న మచ్చలు వచ్చి అవి స్ప్రెడ్ అవుతూ ఉంటే మీరు డాక్టర్ని కంపల్సరిగా కన్సల్ట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.